దేశవ్యాప్తంగా విద్యారంగంలో విశిష్ట సేవలందిస్తున్న ఉపాధ్యాయులకి కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉత్తమ అవార్డులను ప్రకటించింది. అయితే ఈ తరుణంలో విజయనగరం జిల్లా నెల్లిమల్ల మండలంలో చలుగురుపేటకు చెందిన ప్రాథమిక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు రాజేశ్వరి ఉన్నారు. అతనితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, సెప్టెంబర్ 5వ తారీఖున ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతుల మీదుగా అవార్డు పొందుతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు ఈ విషయాన్ని? నిజంగా నాకు చాలా గర్వంగా ఉందండి. ఎందుకంటే నేను 15 సంవత్సరాల పాటు క్లాస్ రూమ్‌లో చేసినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఈరోజు నేను ఈ అవార్డ్‌కి ఎంపికవ్వడానికి చాలా దోహదపడ్డాయి అనుకుంటున్నాను. ఎందుకంటే ఆర్ట్ బేస్డ్ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ అలాగే టెక్నాలజీ ఓరియెంటెడ్ టీచింగ్ రెండిటిని నేను క్లాస్ రూమ్‌లో ఎన్‌ఈపీ, ఎఫ్ఎల్‌ఎన్ సాధించడానికి ఉపయోగించడం ద్వారా నేను ఈ అవార్డ్‌కి ఎంపికయ్యాను. అంటే ముఖ్యంగా నేను అంటే మొత్తం ముఖ్యంగా మనకి గవర్నర్ గారు కూడా గవర్నర్ గారు అలాగే మినిస్టర్ లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా వాళ్ళ యొక్క సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా నాకు కంగ్రాట్స్ చెప్పారు. పర్సనల్‌గా మన మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గారు నాకు కాల్ చేసి స్కూల్‌ని విజిట్ చేస్తా అని చెప్పారు. కంగ్రాచ్యులేషన్స్ కూడా చెప్పారు నాకు. అలాగే గ్రామ పెద్దలు, నేను పుట్టి పెరిగి ధర్మవరం ఊర్లో ఉన్నటువంటి గ్రామ పెద్దలందరూ ఫోన్ చేశారు. అలాగే ఈ విలేజ్‌కి ఇంత మంచి పేరు తెచ్చినటువంటి చినమలపేట విలేజ్ గ్రామ పెద్దలు అందరూ కూడా విష్ చేసి నిజంగా చాలా గర్వకారణంగా ఉందని వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేశారు. అంటే మీరు ప్రత్యేకించి కూడా టీఎల్ఎం యూజ్ చేసుకోవడం మీరు మీరు చేసే ప్రత్యేక బోధనా విధానం ఉండేది. అది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా చెప్పేవారు అసలు? ఏ పద్ధతిలో? అంటే మనము లెర్నింగ్ మెటీరియల్ అనేది పిల్లడి యొక్క లెర్నింగ్ స్టైల్ ఆధారంగా తయారు చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని అది ప్రత్యేకమైన నమ్మకం. సో, ఆ రకంగా నేను పిల్లాడు ఏ రకంగా చెప్తే నేర్చుకుంటాడు, లెసన్ ఎంత త్వరగా అర్థమవుద్దనే దాని మీద నేను టీఎల్ఎం తయారు చేయడం అనేది నేను చూసాను. ఆ టీఎల్ఎం అనేది కూడా పిల్లలు ఆడుతూ పాడుతూ నేర్చుకునే విధంగా తయారు చేయడం. సో, దానివల్ల పిల్లలు దానికి అట్రాక్ట్ అవ్వి దాని నుంచి సపోర్టివ్‌గా లెర్నింగ్ అనేది త్వరగా రావడానికి ఆళ్ళకి ఉపయోగపడింది. దాన్ని నేను టెక్నాలజీతో అనుసంధానం చేసి, నేను తయారు చేసినటువంటి ఒక లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీ అనేది సుమారు 15,000 మంది పిల్లలు ఎఫ్ఎల్ఎన్ లక్ష్యాలని అందుకున్నారు. సో, ఈ టీఎల్ఎం అండ్ టెక్నాలజీ 2 కలిపి నాకు ఈ అవార్డ్ రావడానికి ప్రధానమైనటువంటి కారణాలుగా దోహదపడ్డాయి. మీ బోధనకు సంబంధించి గ్రామ పెద్దలైనా, ఇటువైపు విద్యార్థులైనా ఏ విధంగా సహకరించారు? ఏ విధంగా ఉంది పరిస్థితి? ముఖ్యంగా విలేజ్ నుంచి మంచి నాకు సహకారం ఉందనే చెప్పుకోవాలండి. ఎందుకంటే నేనొచ్చినప్పుడు 25 మంది పిల్లలే ఉన్నారు. తర్వాత నేను ప్రతి విలేజ్‌లో ప్రతి పేరెంట్ ఇంటికి వెళ్లి, మనం చెప్పినటువంటి టీచింగ్ మెథడ్స్, టెక్నాలజీ వాడి చెప్పడం అనేది పిల్లల్లో వచ్చిన మార్పు నేను ప్రతి డోర్ టు డోర్ చేయడం వల్ల ఇప్పుడు స్ట్రెంత్ అనేది 40కి చేరింది. విలేజెస్ కూడా ప్రైవేట్ స్కూల్ నుంచి మన దగ్గరికి పిల్లల్ని చుట్టుపక్కల ప్రైవేట్ స్కూల్‌కి పంపించకుండా మన దగ్గరికి తీసుకొచ్చారు. పేరెంట్స్ కూడా రెగ్యులర్‌గా స్కూల్ విజిట్ చేసి మనం ఎలా చెప్తున్నామో వాళ్ళు చూడడం వల్ల వాళ్ళకొక నమ్మకం వచ్చి, పిల్లల్లో కూడా లెర్నింగ్ బాగా ప్రోగ్రెస్ రావడం వల్ల మంచి ఫలితాలొచ్చాయి. పేరెంట్స్ నుంచి మంచి సపోర్ట్ వచ్చింది నాకు. జాతీయ అవార్డుకి సంబంధించి రాష్ట్రానికి ఎన్ని అప్లికేషన్స్ ఎళ్ళాయి? ఓవరాల్‌గా దాని విధానం ఏంటి అసలు? ఎలా? యాక్చువల్‌గా మనకి రాష్ట్రం నుంచి మొత్తంగా 375 అప్లికేషన్స్ అనేది స్టేట్‌కి రావడం జరిగిందండి. అన్ని డిస్ట్రిక్ట్ నుంచి. వాటిలో మొత్తంగా ఫిల్టర్ చేసి ఫస్ట్ స్టేజ్‌లో మనకు 30 అప్లికేషన్స్ ఫిల్టర్ చేస్తారు. అంటే 370 నుంచి ఓవరాల్‌గా టాప్ 30 మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళని మనకి ఫస్ట్ ఫేజ్ ఇంటర్వ్యూకి కమిషనర్ మేడం గారు ఎస్‌సీఆర్‌టీ డిపార్ట్మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ సీఎస్‌సీ ఆఫీస్‌కి పిలిచి అక్కడ మనకి ఒక 7 ప్యానెల్ బోర్డు ఇంటర్వ్యూ చేస్తది. ఇందులో ఏంటంటే కమిషనర్ మేడం గారు, ఒక ఆర్‌జేడీ గారు ప్యానెల్ మెంబర్‌గా ఉంటారు. ఎస్‌సీఆర్‌టీ డైరెక్టర్ గారు ఒక ప్యానెల్ మెంబర్‌గా ఉంటారు. అలాగే ఆర్‌ఐఈ నుంచి ముగ్గురు ప్రొఫెసర్స్ వస్తారు. ఈ ప్రొఫెసర్స్ ఆర్‌ఐఈ మల్లు గాంధీ గారి అధ్యక్షతన ఈ ఇంటర్వ్యూ అనేది జరుగుతది. ఇది ఫస్ట్ స్టేజ్ ఇంటర్వ్యూ తర్వాత సెకండ్ స్టేజ్‌లో ఈ 30 మెంబర్స్‌లోని ఒక 6 మెంబర్స్‌ని ఫైనల్ తీస్తారు. ఈ ఫైనల్ మెంబర్స్‌కి మళ్ళీ సెకండ్ ఫేజ్ ఇంటర్వ్యూ మన కమిషనర్ మేడం గారు చేస్తారు. దాని తర్వాత ఈ 6 మెంబర్స్‌లోని వచ్చిన అవుట్‌పుట్ ద్వారా ఫైనల్ 6 మెంబర్స్‌ని చూజ్ చేసి ఎన్‌సీఈఆర్‌టీ వాళ్ళకి పంపిస్తారు. ఎన్‌సీఈఆర్‌టీ వాళ్ళు ఫైనల్‌గా ఇంటర్వ్యూ చేసి మనకి ఒకరిని అవార్డ్ అనేది ఇవ్వడం జరుగుతది. చివరిగా క్యూటీవీ తరపున కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. నిజంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి క్యూటీవీకి అలాగే నా వాయిస్‌ని మిగతా టీచర్స్ అందరికీ చేరవేస్తున్నటువంటి క్యూటీవీకి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంతవరకు చెప్పిన దాని ప్రకారము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము మేడం గారితో చేతుల మీదుగా ఆ అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. దీంతో పాటు చాలా ప్రశంసలు అందాయి. అందరికి కూడా థాంక్స్ తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ఇటు గ్రామ స్థాయిలో ఒకప్పుడు స్కూల్ ఏ విధంగా ఉందని ఆ స్కూల్‌లో విద్యార్థులు శాతం చాలా తక్కువగా ఉండేది. రాజేశ్వరి స్కూల్‌కి రావడం వల్ల విద్యార్థుల స్థాయి కూడా చాలా పెరిగింది. అంటూ మనతో తెలపడం జరిగింది.